హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మనం చూడబోయే బిల్డింగ్ వచ్చి G+3+ పెంట్ హౌస్ అనేది మనం చూడబోతున్నాం. ఈ బిల్డింగ్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మన తిరుపతిలో ఉన్న అంకుర హాస్పిటల్కి అతి దగ్గరలోనే ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ బిల్డింగ్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మనకి పార్కింగ్ ఏరియా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇండివిజువల్ బోర్వెల్ అనేది అవైలబుల్ ఉందండి. వాటర్ కరెంట్ ఇబ్బంది లేదు, చాలా తక్కువ ఫీట్లోనే వాటర్ అనేది పడాయి. మనం చూస్తున్న ఈ G+3+ పెంట్ హౌస్ బిల్డింగ్కి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం. మనం ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు సేఫ్టీ గేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మెయిన్ సేఫ్టీ గేట్ అనేది మనం చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ ఎంట్రన్స్ చూసుకుంటే మనకి వుడ్తో తయారు చేస్తారండి. టేక్ వుడ్తో ఈ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ప్రతిదీ కూడా ఈ మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్తో డిజైన్ చేస్తారండి. మంచి విడ్త్ అండ్ లెంత్ అనేది మనం చూస్తున్నాం. మెయిన్ డోర్ అనేది మనం చూస్తున్న ఈ బిల్డింగ్లో అనేది మొత్తం వుడ్ వర్క్, పిఓపి మొత్తం వర్క్ అనేది ఫినిష్ చేసి అనేది సేల్ చేస్తారండి. మనం చూస్తున్న ఈ హాల్ అనేది చాలా విశాలమైన హాల్ అనేది మనం చూస్తున్నామండి. హాల్లో ఉన్న పూజా రూమ్ చూసుకుంటే మనకి సపరేట్ పూజా గది అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి హాల్లో అనేది 2 విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. పీవీసీ విండోస్ అనేది మనం చూస్తున్నాం. విత్ సేఫ్టీ గేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డైనింగ్ హాల్ అనేది మనకి సపరేట్ డైనింగ్ హాల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. డైనింగ్ హాల్ పక్కనే మనకి కిచెన్ రూమ్ చూసుకున్న ఓపెన్ కిచెన్ అనేది కలుగుంది. మనకి ఓపెన్ కిచెన్కి అనేది వుడ్తో ఒక డిజైన్ అనేది వీళ్ళు ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఈ వుడ్ అనేది చూసుకున్న మనకి ఓన్గా తయారు చేసి ఈ వుడ్ అనేది వీళ్ళు క్వాలిటీ వుడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ యుటిలిటీ రూమ్ చూసుకున్న మనకి కిచెన్ రూమ్ పక్కనే యుటిలిటీ రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూస్తున్న ఈ హౌస్ అనేది G+3+ పెంట్ హౌస్ అనేది మనకి 2 BHK హౌసెస్ అనేటివి మనం చూస్తున్నాం. మనం చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. మనకి వుడ్ వర్క్ అనేది ఇంకా చేయలేదండి. ఈ వుడ్ వర్క్ చేస్తే బ్యూటిఫుల్ లుక్ అనేది కనిపిస్తుంది ఈ బిల్డింగ్ మొత్తం అనేది. మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఈ వాష్రూమ్లో అనేది మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి ఒక బిగ్ సైజ్ విండో అనేది కూడా కలుగుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్లో అనేది పీవీసీ విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పిఓపి వర్క్ చూసుకున్న మంచిగా అనేది కనిపిస్తుందండి పిఓపి వర్క్ అనేది. నెక్స్ట్ మనకి కామన్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. వాష్రూమ్ సైజ్ చూసుకున్న కొంచెం బిగ్ సైజ్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వస్తే కొంచెం మీడియం సైజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. వుడ్ వర్క్, పిఓపి వర్క్తో మంచి డిజైన్ అనేది వీళ్ళు చేస్తున్నారండి. వుడ్ వర్క్ అనేది ఇంకా ఫినిష్ కాలేదు, ఆన్ ద ప్రాసెస్లో అనేది వుడ్ వర్క్ అనేది ఉందండి. మనకి కిందంతా చూసుకున్నా మనకి ఈ ఫ్లోర్ మొత్తం గ్రానైట్ అనేది యూస్ చేశారండి ఇదంతా. నెక్స్ట్ చూడబోతున్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అనేది మనం చూడబోతున్నామండి. మనకి ఈ సరౌండింగ్ మొత్తం కూడా మనకి కారిడార్లో మనకి సేఫ్టీ గేట్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సరౌండింగ్ మొత్తం కారిడార్ అనేది. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నామండి. మొత్తం కూడా గ్రానైట్ అనేది యూస్ చేస్తున్నారు కండి. స్టెప్స్ కూడా చాలా స్పేసెస్గా ఫ్రీగా అనేది మనం మూవ్ అవ్వచ్చు. లిఫ్ట్ చూసుకున్నా మనకి కొంచెం స్పేసెస్ లిఫ్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి ప్రతి ఫ్లోర్కి కూడా మనకి స్టార్టింగ్లోనే సేఫ్టీ గేట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. కారిడార్ చూసుకున్నా మనకి చాలా స్పేసెస్గా ఉందండి. కారిడార్ అనేది ఒక సోఫా కూడా వేసుకోవచ్చు అండి మన కారిడార్లో.
మెయిన్ డోర్ చూసుకున్నా మనకి టేక్ వుడ్తోనే డిజైన్ చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అనేది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఎలా అయితే డిజైన్ చేశారో 3 ఫ్లోర్స్ అనేటివి కూడా అలానే డిజైన్ చేశారు. పెంట్ హౌస్ ఒకటి మాత్రం మనకి ఈస్ట్ ఫేసింగ్ అనేది వస్తుందండి. మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ చూసుకున్న బ్యూటిఫుల్గా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. పూజా గది చూసుకున్న వాస్తు ప్రకారంగానే ఈ పూజా రూమ్ అనేది ఉంది. కింద ఎలా అయితే చూసామో పైన కూడా అలానే సేమ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. చూస్తున్న ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనేది కూడా నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నామండి. ఒకసారి థర్డ్ ఫ్లోర్ చూసుకున్న ఈ 2 ఫ్లోర్స్ ఎలా ఉన్నాయో థర్డ్ ఫ్లోర్ కూడా అలానే డిజైన్ చేస్తున్నారు. వుడ్ వర్క్, పిఓపి వర్క్ మొత్తం కూడా ఫినిష్ చేసి అనేది మనకి సేల్ చేస్తారండి. థర్డ్ ఫ్లోర్ అనేది మనం చూస్తున్నాము. సేమ్ డిజైన్ అండి. సెకండ్ ఫ్లోర్లో ఎలా అవుతా ఉందో థర్డ్ ఫ్లోర్ కూడా సేమ్ మెథడ్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఫ్లోర్కి మనకి వుడ్ వర్క్, పిఓపి అన్నీ కూడా వీళ్ళు డిజైన్ చేసి మనకి సేల్ చేస్తారండి. పెంట్ హౌస్ అనేది మనం చూడబోతున్నాం. మనకి థర్డ్ ఫ్లోర్ దాకా లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. పెంట్ హౌస్కి అనేది లిఫ్ట్ ఫెసిలిటీ లేదండి. మనం చూస్తున్న ఈ పెంట్ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనేది కలిగి ఉందండి. మనకి విత్ సేఫ్టీ గేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క హౌస్కి అనేది సేఫ్టీ గేట్ అనేది కంపల్సరీగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. పెంట్ హౌస్ చూసుకుంటే మనకి 1 BHK బెడ్రూమ్ అనేది ఉందండి. హాల్ అనేది చాలా స్పేసెస్గా ఉంది. కాకపోతే పెంట్ హౌస్ అనేది 1 BHK బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. పూజ గది చూసుకున్న మనకి వాస్తు ప్రకారంగానే ఈ పూజ గది అనేది ప్రతి ఒక్క ఫ్లోర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ యూనిట్ చూసుకున్నా మనకి ఇంకా వుడ్ వర్క్ అనేది పెంట్ హౌస్లో స్టార్ట్ చేయలేదండి. ఆన్ ద ప్రాసెస్ అనేది జరగబోతుంది. కిచెన్ రూమ్ చూసుకున్నా మనకి కొంచెం మీడియం సైజ్ కిచెన్ రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా మనకి డిజైన్ చేశారండి కిచెన్ రూమ్లో అనేది. వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ బిల్డింగ్ అనేది డిజైన్ చేశారండి. మనకి పీవీసీ విండోస్ అనేవి కలిగి ఉన్నాయి ప్రతి ఒక్క ఫ్లోర్కి అనేది. ఒకసారి మనకి పెంట్ హౌస్లో ఉన్న బెడ్రూమ్ చూసుకుంటే కొంచెం స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. అటాచ్డ్ ఆ వాష్రూమ్తో పాటు ఈ బెడ్రూమ్ అనేది కలిగి ఉంది. ప్రతి ఒక్క మాస్టర్ బెడ్రూమ్కి అనేది కూడా వీళ్ళు బిగ్ సైజ్ విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఈ బిల్డింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఫేసింగ్ అనేది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లో నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మెజర్మెంట్ చూసుకుంటే 40కి 36తో మంచి స్క్వేర్గా మెజర్మెంట్ అనేది కలుగుంది. మనం చూస్తున్న ఈ బిల్డింగ్ అనేది G+4 తుడా అప్రూవల్ అనేది కలుగుందండి. మనం చూస్తున్న ఈ బిల్డింగ్ అనేది బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ రోడ్ చూసుకున్న మనకి 30 ఫీట్ రోడ్ అనేది అవైలబుల్ ఉంది. ఈ బిల్డింగ్ ప్రైస్ విషయం చూసుకుంటే 2,60,00,000 చెప్తున్నారండి. మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు. లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి ఈ బిల్డింగ్ పైన ఉన్న హిల్ వ్యూ అనేది కూడా మనం చూస్తామండి. ఈ బిల్డింగ్ పైన ఉన్న బిల్డింగ్ నుండి మనం ఒక హిల్ వ్యూ చూసుకుంటే ఈ ఏరియా అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంతో బిల్డింగ్ అనేది కలిగి ఉందండి.
విజిట్ రావాలనుకున్న వాళ్ళు, మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న 8555926756కి కాల్ చేయండి. 6300028667 కూడా కాల్ చేయండి. మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకుంటే డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.